ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి మన ఇండియాకి వస్తాక ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, కొన్ని దేశాలు మనకంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు చెందినంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ప్రతి ఒక్క వ్యక్తి ఆ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతా ఉన్నాడు. ఈ రోజు వెస్టేజ్ లో ఒక 100 రూపాయలు మీరు వస్తువు కొనండి, ఒక సబ్బు కొనండి, మీకు సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ కొంటారు, ఒక్క సబ్బుకే కడతా ఉండండి, గవర్నమెంట్ పన్ను కడతాను. మీరు బయట మనం సంతూర్ సబ్బు కొనుక్కు వాడు 10 కొనుక్కొచ్చుకొని 5కే ట్యాక్స్ కడతా ఉంటాడు. ఇది తెలదు. ఇక్కడ మనం ఒక్క సబ్బు కొన్నా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాము. అంటే మీ వల్ల గవర్నమెంట్ అభివృద్ధి చెందుతుంది కదా. అంటే ఈ రోజు చూడండి, మనం ఈ ఇండస్ట్రీలోకి వచ్చినందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే మన యొక్క రూపీ వాల్యూని పెంచుతాము. రూపీ వాల్యూని పెంచే అదృష్టం మనకు వచ్చింది 100%. ఒకసారి మనకి అవకాశం వచ్చినందుకు గ్రాండ్గా క్లాస్ కూడా. అదేవిధంగా ఇండియాలో మనకి 1996కి ఇండియాకి వచ్చిందండి. 1996వ సంవత్సరంలో ఇండియాకి వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు వెనకబడినాం? 100 సంవత్సరాలు వెనకబడినాం. 86లో వచ్చింది, 96లో మనకు వచ్చింది. 1996, 100 సంవత్సరాల పైన మనకి గ్యాప్ ఉంది. అంటే 100 సంవత్సరాలు వెనకబడేదా? ఇక్కడ 96లో మనకు వచ్చినప్పుడు ఈ ఇండస్ట్రీ ఇండియాకి వచ్చినప్పుడు దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు లేవు. తీసుకొచ్చారు, ఇండియాలో దోరిండ్రు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఒకసారి ఆలోచించండి, ఎట్లా ఉందంటే కొత్తగా పెళ్లి చేసి వాళ్ళు వేరు కాపురం ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియదు. వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పెట్టుకుంటే ఉంటుంది, తెలియదు కదా విధి విధానం. అలా మన ఇండియాకి తీసుకొచ్చి 1996వ సంవత్సరంలో ఇండియాలో వదిలిపెడితే దానికి ఇండస్ట్రీ వచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిందని చెప్పేసి ఇండియాలో చాలా కంపెనీలు స్టార్ట్ అయ్యి చాలా మంది దగ్గరికి వెళ్ళి 5,000 కడితే 10,000 ఇస్తాం, 10,000 కడితే 20,000 ఇస్తాం అని చెప్పి 2004వ సంవత్సరం నుంచి 2008వ సంవత్సరం వరకు ఎన్ని మోసం అంటే జనాలని, ఇండియాలో ఉన్న జనాలందరూ కూడా డబ్బులు కట్టి మోసపోయింది వాళ్ళని. ఇప్పుడు ఇలా మోసపోయినప్పుడు ప్రెస్టీజ్ గురించి మీరు వచ్చి చెప్తే వింటారా అవతల వ్యక్తి? చాలా కంపెనీలు వచ్చినాయి, మేము చాలా చూసినాం, ఇలాంటి మంచిది కాదు, జబ్బులు కట్టియాలి, జనాలు జాయిన్ చేయాలి అని మోసం అనేది వాళ్ళ బ్రెయిన్ లో ఫీడ్ అయింది. మీరు చెప్పగానే వింటారా? ఒకసారి ఆలోచన చేయండి. 600 రూపాయల నోటు దొంగ నోటు ఎప్పుడైనా చూసారా? ఎవరన్నా ఇక్కడ ఉన్నారు? 500 రూపాయల నోటు చూసిరా దొంగ నోటు? అంటే ఏమర్థమైంది ఇక్కడ మీకు? అంటే 500 రూపాయల నోటు ఒరిజినల్ ఉంది కాబట్టి దొంగ నోటు తయారైంది, 600 రూపాయల నోటు ఒరిజినల్ లేదు కాబట్టి దొంగ నోటు తయారైంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఫేక్ కంపెనీస్ ఉన్నాయంటే ఒరిజినల్ ఏదో ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒరిజినల్ కంపెనీ ఉంది కాబట్టి డూప్లికేట్ కంపెనీస్ వచ్చినాయి. ఆ డూప్లికేట్ కంపెనీస్ అన్ని కూడా జనాల్ని డబ్బులు కట్టించి చాలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి జనాల్లో కంపెనీ అనగానే మోసం చేస్తారు, డబ్బులు కట్టిస్తారు, జనాలు జాయిన్ చేయాలనే ఒక ఆలోచన మన మైండ్లో జోరబట్టి ప్రెస్టీజ్ కంపెనీ చెప్పగానే ఎవరు వినరు. మిమ్మల్ని రాగానే ఎవరైనా రెడ్ కార్పెట్ స్కూల్ చదువుకుంటే రండి మాకు చెప్పండి అంటారు. ఎవరైనా ఎవరు అనరు. ఎవరైనా సరే ఎట్లా ఉంటుంది, ఒక కొత్త వ్యక్తి, మీరు ఒక కొత్త వ్యక్తిగా ఈ బిజినెస్లోకి వచ్చి బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళి ఒక కొత్త విధానాన్ని జనాలకు తీసుకెళ్తే ఏమవుతుంది? మీరు కొత్త పద్ధతి తీసుకెళ్ళగానే ఫస్ట్ తిరస్కరించబడుతుంది. తిరస్కరించబడుతుంది. ఆ తర్వాత ప్రశ్నింపబడుతుంది, దాని గురించి ప్రశ్నింపబడుతుంది. ఆ తర్వాత మీ పైన విమర్శలు కూడా వస్తుంటాయి, విమర్శింపబడుతుంది. ఆ తర్వాత ఇంకేమొస్తుంది? గుర్తించబడిన తర్వాత కీర్తించబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి, మీరు కూడా ఈ రోజు ఇండస్ట్రీలోకి వచ్చారు, స్టార్టింగ్ లో వెళ్ళారంటే ఫస్ట్ 100% మీరు తిరస్కరించబడతారు, ఆ తర్వాత మీరు ప్రశ్నింపబడతారు, ఆ తర్వాత మీరు విమర్శింపబడతారు, ఆ తర్వాత మీరు గుర్తించబడతారు, ఆ తర్వాత మీరు లీడర్ గా కీర్తించబడతారు. 100% ఇక్కడ జరిగింది. 2004-2008 సంవత్సరంలో విపరీతమైన మోసాలు జరిగినాయి. అలాంటిది మనం చూస్తే కనుక ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి మన ఇండియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటే 2016వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున మీకు మన ఏవైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది, లీగలైజ్ అయింది. బిల్లు పాస్ అయింది. ఎవరికన్నా అనుమానాలు ఉంటే కనుక వీటిని మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. 13 పేజీల ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది గూగుల్లో వచ్చేసి, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి మనకి లీగలైజ్ అయింది. అప్పటి ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా రామ్ విలాస్ పాస్వాన్ గారు ఆధ్వర్యంలో ఇది పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది. రెండోది వచ్చేసి కనుక 2020వ సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున రాష్ట్రపతి ఆమోద ముద్ర భారత రాజపత్రం రిలీజ్ అయింది. అంటే ఒకసారి చూడండి, మన తెలంగాణ ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చారు? రాష్ట్రపతి ఆమోదం అవుతుంది. అందరికి ఐడియా ఉంది కదా? అంటే ఒక్కసారి రాష్ట్రపతి ఆమోదం అయితే అది అయిపోతుంది, అంతే, దానికి తిరుగులేదు. అలాంటిది మనకి 2020 డిసెంబర్ 23వ తారీఖున భారత రాజపత్రం రిలీజ్ అయింది మనకి. అదేవిధంగా మూడోది వచ్చేసి చూస్తే కనుక 2023 మనకి డిసెంబర్ 28వ తారీఖున దీంట్లో ఒక చిన్న సవరణ చేసిండ్రు. ఇది ఏ కంపెనీ అయినా ఏ వ్యక్తి అయినా వచ్చి ఇది డబ్బులు కట్టాలి అంటే కనుక అది ఫేక్ కంపెనీ అని గుర్తుపెట్టుకోండి.
డబ్బులు కట్టాలని ఎవరన్నా చెప్పారు అంటే అది ఫేక్ అని అర్థం. వెస్టేజ్ లో మిమ్మల్ని ఎవరైనా డబ్బులు కట్టమని చెప్పిరా ₹1 ఫ్రీగా ఐడి ఇస్తాను అలా ఉంది. దాంతో పాటుగా ఇక్కడ మనం చూస్తే కనుక ఇది మొత్తం కూడా ఇండస్ట్రీ గురించి లీగల్ గా ఉంది. ఎవరు అడిగినా మీరు ఈ డేటా చెప్పండి, గూగుల్లో మీకు దొరుకుతుంది కంప్లీట్ గా. ఏ వ్యక్తి అయినా ఇండస్ట్రీ గురించి ఈ సమాచారం మీకు ఇస్తే కనుక ఎవరు కూడా 100% వాళ్ళు సైన్ అప్ చేయవలసిందే, 100% వాళ్ళు జాయిన్ కావాల్సిందే ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే కనుక. అదే విధంగా ఏవైతే 2004, 2008 ఉందో ఇది భారతదేశంలో ఈ ఇండస్ట్రీకి చీకటి యుగం. చీకటి యుగం అంటే మీకు తెలుసు కదా, 2004, 2008 సంవత్సరంలో చీకటి యుగం అంటే ఎంత మోసాలు అంటే అన్ని మోసాలు జరిగాయి. అలాంటి సిచ్యువేషన్ లో 2004 జూన్ 2వ తారీఖున ఈ వెస్టీజ్ కంపెనీ అనేది గౌతమ్ బాలి గారు మనకి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి చీకటి యుగం ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఈ కంపెనీని స్టార్ట్ చేసింది. 2004 జూన్ 2వ తారీఖున మనకి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది గౌతమ్ బాలి గారు. ఒకసారి గౌతమ్ బాలి గారికి అలాంటి సిచ్యువేషన్ లో మనం చూస్తే కనుక 2 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయిన కంపెనీ మనకి 2004లో చెప్పమంటారా? నో ప్రాబ్లం. 2004 జూన్ 2వ తారీఖు స్టార్ట్ అయింది. 2004లో మన ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే ఒక 2 ప్రొడక్ట్స్ ఉండేవి ఇందులో. దాంతో పాటుగా 2 ఆఫీసులు ఉండేవి అప్పుడు. దాంతో పాటు 6 డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. దాంతో పాటుగా 5 కోట్ల టర్నోవర్ కలిగింది. ఇప్పుడు ఒకసారి చూడండి, 2024వ సంవత్సరం అయింది, 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఒక్కసారి ఈ యొక్క డేటాను చూస్తే చాలు మీరు 100% కట్టుబడి బిజినెస్ చేయవచ్చు. దాంతో పాటు కనుక 2 ప్రొడక్ట్ కాస్త ఈ రోజు 450+ ప్రొడక్ట్స్ ఉంది. 2 ఆఫీసులు కాస్త ఇండియాలో 10,000+ ఆఫీసులు ఉన్నాయి. దాంతో పాటు 40